న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిసెంబర్ 25 లోపు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వే పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. అభివృద్ధి పేరుతో మున్సిపల్ అధికారులు యు రాములు స్తూపాన్ని కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ గోదావరి కని పైలాన్ వద్ద నిరసన చేపట్టిన ఐఎఫ్టియు శ్రేణులు. యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా నెల 17న సాయంత్రం 5 గంటలకు గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించనున్న ఇంటర్ డినామినేషనల్ ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు ఎం హైపాల్ రెడ్డి, సలహాదారులు ఎస్ ఐజయ్య వెల్లడి. రెండవ రోజు గ్రూప్ 2 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన రామగుండం సిపి. రెండో రోజు ప్రశాంతంగా కొనసాగుతున్న గ్రూప్ 2 పరీక్షలు. ఇంద్రమ్మ ఇండ్ల యాప్ ద్వారా జిల్లాలో ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుల సర్వే డిసెంబర్ 25 లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఇంద్రమ్మ ఇండ్ల దరఖాస్తులు సర్వే, గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీలో బ్యాగ్ ఫీలింగ్ ప్రక్రియ సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ జరగాలని, రోడ్లపై చెత్త, ప్లాస్టిక్ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, కంపోస్ట్ షెడ్డును పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, గ్రామం నుంచి వచ్చే తడి చెత్తతో వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ద్వారా ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఇందిరమ్మ ఇండ్ల యాప్ ఉపయోగిస్తూ సర్వే చేయాలని, సకాలంలో సర్వే పూర్తి చేసేందుకు అవసరమైన మేర లాగిన్ ను సిద్ధం చేసుకోవాలని, ప్రతి దరఖాస్తు ద్వారానే ఇంటికి వెళ్లి ప్రస్తుత స్థితిగతి తెలిసేలాగా ఫోటో యాప్ అప్లోడ్ చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియ డిసెంబర్ 25లోగా పూర్తి చేసే విధంగా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, జెడ్పీ సీఈఓ నరేందర్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎంపీపీఓలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పేరుతో రామగుండం మున్సిపల్ అధికారులు యు రాములు స్తూపాన్ని కూల్చడం దుర్మార్గపు చర్య అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్లు అన్నారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు రాములు స్తూపాన్ని కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం గోదావరి కని ఫైలాన్ వద్ద ఐఎఫ్టియు శ్రేణుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యు రాములన్న కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం ప్రభుత్వాలను అనుసరిస్తున్న ప్రజా కార్మిక విధానాల వ్యతిరేకంగా నిరంతరం పోరాటాలు నిర్వహించడాన్ని అన్నారు. అలాంటి పోరాట యోధుడు స్తూపాన్ని అభివృద్ధికి అడ్డుగా ఉందనే పేరుతో మున్సిపల్ అధికారులు యు రాములు స్తూపాన్ని తొలగించడం సరికాదన్నారు. మున్సిపల్ అధికారులు తొలగించిన స్తూపాన్ని మరొక చోట స్తూపం నిర్మించుకోవడానికి స్థలం కేటాయించాలని అధికారులను డిమాండ్ చేశారు. ఐఎఫ్టియు నాయకులు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా నాయకులైనటువంటి కామ్రేడ్ యు రాములన్న స్మారకార్థం నిర్మించినటువంటి స్తూపాన్ని అర్ధరాత్రి మున్సిపాలిటీ వాళ్ళు కూల్చివేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి యు రాములన్న కార్మిక వర్గాల కోసం, పీడిత ప్రజల కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈరోజు స్తూపాన్ని అర్ధరాత్రి కూర్చేయడం అనేది ఇది సరైనది కాదని చెప్పి మేము భావిస్తున్నాం. కనుకనే ఈరోజు ఒక కార్మిక వర్గాని కోసం పనిచేసినటువంటి వాళ్ళు అమరవీరులైనటువంటి ఒక స్తూపాన్ని కూర్చేటువంటి ఈ యొక్క మున్సిపాలిటీ ప్రభుత్వాన్ని సరైన పద్ధతిగా మానుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగని ఇప్పటికైనా ఈ యొక్క కాబట్టి యు రామన్న స్తూపాన్ని వేరే కాడ నిర్మాణం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని, మున్సిపాలిటీ అధికారులను డిమాండ్ చేస్తున్నాం. ప్రాంతంలో అభివృద్ధి పేరుతోటి రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి అమరుడు కామ్రేడు రాములన్న స్తూపాన్ని మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి కూల్చడాన్ని ఐఎఫ్టియు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇవాళ రాములన్న కార్మిక వర్గం కోసం అనేక పోరాటాలు నిర్వహించి కార్మిక హక్కుల సాధన కోసం నిలిచినటువంటి కామ్రేడు రాములన్న అమరుడయ్యాడు. ఆ అమరత్వాన్ని ప్రతి సంవత్సరం మరి పుణికిపుచ్చుకోవడానికి కార్మికులు, ప్రజలు మరి ఆయన జ్ఞాపకార్థం కోసం నిర్మించుకున్నటువంటి స్తూపాన్ని ఇవాళ ప్రజలు కానీ కార్మికుల మనోభావాలు దెబ్బతినే విధంగా మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి స్తూపాన్ని కూల్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే
రామ్లన్న స్తూపం నిర్మించుకోవడానికి మరొక స్థలాన్ని కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ రామ్లన్న స్తూపానికి సహకరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు బి అశోక్, చిలుక శంకర్, ఎం దుర్గయ్య, బి బుచ్చయ్య, సిపిఐ మాల్ నిడుమక్రసి నాయకులు కొల్లూరి మల్లేశం, పివైఎల్ నాయకులు సమ్మెట తిరుపతి, ఐ సాంబయ్య, ఆర్ రాయమల్లు, గుండు రాజయ్య, నరసయ్య, ప్రవీణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. బ్రేక్ తీసుకుందాం. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అది మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2BHK అండ్ 3BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. వెల్కమ్ బ్యాక్. యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ఈ నెల 17న సాయంత్రం 5 గంటలకు గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించనున్నామని ఇంటర్ డినామినేషనల్ ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు ఎం మహిపాల్ రెడ్డి, సలహాదారులు ఎస్ ఐజయ్య తెలియజేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గోదావరికని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరగనున్న గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో ముఖ్య ప్రసంగికులుగా ఎస్ పాల్సన్స్, జి జయప్రకాష్ తమ శాంతి సందేశాలు చేయనున్నారని తెలిపారు. లోక రక్షకుడు అయిన యేసుక్రీస్తు జన్మదినం మాసం సందర్భంగా డిసెంబర్ మాసంలో దైవజనులంతా పండగల వేడుకలను జరుపుకుంటూ ఉంటారని వెల్లడించారు. యేసుక్రీస్తు ఒక క్రైస్తవులకే కాకుండా లోకాన్ని రక్షించడానికి వచ్చిన దూత అన్నారు. ఈ నెల 17న సాయంత్రం 5 గంటలకు గోదావరికని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పట్టణ ప్రజలందరూ పాల్గొని శాంతి సందేశాలు వినాలని కోరారు. ఇంటర్ డినామినేషనల్ ఫాస్టర్ ఫెలోషిప్ యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్ మాసంలో క్రిస్మస్ మహోత్సవములన్నిటివి ఆనవాయితీగా జరిగిస్తూ వస్తున్నాం. అందరికీ తెలిసిన విషయమే, డిసెంబర్ మాసం రాగానే ప్రపంచం అంతటిలో కూడా క్రిస్మస్ మహోత్సవాలన్నిటివి అన్ని దేశాల్లో, ఈ భూమి మీద అంతటిలో కూడా మరెంతో ఘనంగా జరిగిస్తున్నటువంటి కార్యక్రమాలు. యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభు అని బైబిల్ చెప్తుంది. మరి ఈ యొక్క ఉత్సాహాలనేటివి ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి సంబంధించినవి కాదు, కానీ భూమి మీద మనుషులందరి కొరకు రక్షించుట కొరకే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు గనక యేసు అనే మాటకు అర్థం రక్షకుడు. ఈ రక్షకుడు అందరికీ రక్షకుడు. కాబట్టి గోదావరికని మరి సింగరేణి స్టేడియం, జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో రేపు సాయంత్రం అనగా 17వ తారీఖు రోజు తలపెట్టినటువంటి మహోత్సవ కార్యక్రమం అనేది కేవలము క్రైస్తవులకు మాత్రమే కాదు, ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంబంధించినటువంటి మహోత్సవాలని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాం. ఈ మహోత్సవంలో ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పాలు పొంది దైవ ఆశీర్వాదములు పొందవలనని ప్రేమపూర్వకంగా పట్టణ ప్రజలందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. యేసుక్రీస్తు జన్మదినాన్ని బట్టి డిసెంబర్ మాసంలో ప్రతి సంవత్సరము ఏర్పాటు చేయబడుతున్నటువంటి గ్రాండ్ క్రిస్మస్ మహోత్సవ కార్యక్రమానికి ఈ గోదావరికని పట్టణ ప్రాంత ప్రజలను, అదేవిధంగా పరిసర ప్రాంత ప్రజలకి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. ఈ గ్రాండ్ క్రిస్మస్ మహోత్సవ కార్యక్రమము రేపు సాయంత్రము 5:30 గంటలకి సింగరేణి స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇటు కార్యక్రమానికి ప్రత్యేక వర్తమానికులుగా దైవ సందేశాన్ని అందించుట కొరకు వరంగల్ కరుణాపురం నుండి ముఖ్య ప్రసంగులుగా పాల్సన్ రాజు గారు, అదేవిధంగా జయప్రకాష్ గారు
విరివి చేయుచున్నారు కనుక ఈ పరిసర ప్రాంత ప్రజలు, ఈ చుట్టూ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ సభలో పాల్పొంది దైవాశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ విలేకరుల సమావేశంలో ఇంటర్ డినామినేషనల్ ఫాస్టర్స్ ఫెలోషిప్ ఉపాధ్యక్షులు రవిపాల్, ప్రధాన కార్యదర్శి డిలైట్, కోశాధికారి సల్మాన్ రాజు, మహర్షి, థామస్, ప్రభాకర్, దయానంద్, గాంధీ, జమ్మి, బాబు, మోషక్ పాల్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు కట్టుదిట్టమైన భద్రతా నడుమ విజయవంతంగా కొనసాగుతున్నాయి. రామగుండం కమిషనరేట్ పరిధిలోని మొదటి రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరగగా, అదేవిధంగా రెండవ రోజు కూడా పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. కమిషనరేట్ పరిధిలో 66 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు కొనసాగుతున్నట్లుగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. రెండో రోజు పలు పరీక్షా కేంద్రాలను సిపి స్వయంగా పరిశీలించి అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాల లోపల పరిసర ప్రాంతాల నందు క్షుణ్ణంగా పరిశీలించాలని, అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి సెంటర్ వద్ద అభ్యర్థులను ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్లను లోపలికి తీసుకుపోకుండా క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపించడం జరిగిందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ అమల్లో ఉందని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 411 మంది పోలీస్ సిబ్బంది, ఇన్స్పెక్టర్ పై ర్యాంక్ అధికారులకు కూడా క్షేత్రస్థాయిలో పరీక్షా కేంద్రాలను సందర్శించి పటిష్టమైన బందోబస్తు పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు. ఇతర పోలీస్ అధికారులు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద రూట్స్ లో పరీక్ష ముందు ప్రశ్న పత్రాలు తీసుకుపోవడం మరియు అనంతరం జవాబు పత్రాలు స్ట్రాంగ్ రూమ్లకు తరలింపునకు ఆర్మూడు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా సిపి తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లె డీసీపీ చేతన, పెద్దపల్లె ఏసీపీ జి కృష్ణ, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, పెద్దపల్లె సిఐ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, ఎస్ఐ లక్ష్మణ్ తదితరులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బ్రేక్ తీసుకుందాం. శ్రీకాంత్ కంటి దవాఖానా గోదావరి ఖని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అత్యాధునిక కంటి శుక్లం ఆపరేషన్ కొరకు ఇతర మహానగరాలకు వెళుతున్నారా? ఆగండి, ఈ సదుపాయం ఇప్పుడు మన గోదావరి ఖని పట్టణంలో అందుబాటులో ఉంది. ఇక్కడే పుట్టి పెరిగిన విశేష అనుభవం కలిగిన కంటి డాక్టర్ ఎల్ శ్రీకాంత్ ఎంబీబీఎస్ డివో గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన శ్రీకాంత్ కంటి దవాఖానా నందు ఇప్పుడు కుట్టు లేకుండా, కట్టు లేకుండా, కంటి మత్తుసూది లేకుండా కేవలం చుక్కల మందుతో ఫాకో పద్ధతి ద్వారా కంటి శుక్లం ఆపరేషన్ చేసి గంటలోనే డిశ్చార్జ్ చేయబడును. కంటి నల్లగుడ్డు పైకి వచ్చే కండ టెరిజియం కు చికిత్స చేయబడును. బీపీ, షుగర్ రోగులకు వచ్చు డయాబెటిక్ రెటినోపతి మరియు రెటినాకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయబడును. కనురెప్పలతో కంటికి రక్షణ. శ్రీకాంత్ కంటి దవాఖానతో మీ కనులకు పూర్తి సంరక్షణ. మెరుగైన కంటి చికిత్స కొరకు నేడే సంప్రదించండి. శ్రీకాంత్ కంటి దవాఖానా, రెడ్డి కాంప్లెక్స్, లైఫ్ లైన్ హాస్పిటల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్స్ 8919634275 మరియు 8074911632. వెల్కమ్ బ్యాక్. ప్రజావాణిలో వచ్చిన వినతులను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి ప్రజలు దరఖాస్తులు స్వీకరించారు. ఎలిగేడు మండలం లాలపల్లె గ్రామ నివాసి బోగా కనకమ్మ తన భర్త భూమయ్య గ్రామ రెవెన్యూ సహాయకుడిగా ఎలిగేడు మండలంలో పనిచేస్తూ గత సంవత్సరం డిసెంబర్ 5న మరణించారని, అతని గ్రాట్యుటీ ఇన్సూరెన్స్ ఇంతవరకు రాలేదని, దాన్ని త్వరగా చెల్లించేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా కలెక్టరేట్ పరిపాలనాధికారికి రాస్తూ వెంటనే పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అలాగే గోదావరి ఖని బాపూజీ నగర్ కు చెందిన బోయిని బోదెమ్మ తన భర్త గత సంవత్సరం జులై 19న మరణించారని, తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రజావాణిలో జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందని, ఈ అవార్డుతో మరింత సామాజిక బాధ్యత నాపై పెరిగిందని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ పేర్కొన్నారు. డిసెంబర్ 15న దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్ ఆడిటోరియంలో జరిగిన బహుజన సాహిత్య అకాడమీ 17వ నేషనల్ కాన్ఫరెన్స్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డును దినేష్ సేవలను గుర్తించి నిర్వాహకులు నల్ల రాధాకృష్ణ అందజేశారు. అదేవిధంగా విశిష్ట అతిథిగా విచ్చేసిన కాంచీరామ్ సోదరి స్వర్ణ కౌర్ ని మర్యాద పూర్వకంగా కలవడం జరిగిందన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో విద్య, వైద్యం, ఉపాధి హక్కుల కోసం వివిధ నిమ్న వర్గాలకు చెందిన సామాజిక, ఆర్థిక సమస్యలను సంబంధిత అధికారులతో పాటు ప్రభుత్వ పెద్దలతో చట్టబద్ధంగా, న్యాయంగా ముందుకు వెళుతూ మాట్లాడి పరిష్కారం చూపెట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా నిరుపేద కుటుంబాలకు, నిరాశ్రీలైన వృద్ధులకు, వికలాంగులకు, అనర్థులకు సామాజిక బాధ్యతతో ప్రభుత్వ పథకాలను పొందే విధంగా సహాయం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ అవార్డు
వాటితో ప్రజలకు సామాజిక పరంగా తనకు మరింత బాధ్యత పెరిగిందని ఆయన అన్నారు. అవార్డును అందజేసిన బీఎస్సీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ, నిర్వాహకులు బాదే వెంకటేష్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిసెంబర్ 25 లోపు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. అభివృద్ధి పేరుతో మున్సిపల్ అధికారులు రాములు స్తూపాన్ని కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ గోదావరి కని పైలాన్ వద్ద నిరసన చేపట్టిన ఐఎఫ్టీయూ శ్రేణులు. యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ఈ నెల 17న సాయంత్రం 5 గంటలకు గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించనున్న ఇంటర్ డినామినేషనల్ ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు ఎం ఐపాల్ రెడ్డి, సలహాదారులు ఎస్ ఐజయ్య వెల్లడి. రెండవ రోజు గ్రూప్ 2 పరీక్షా కేంద్రాలను పరిశీలించిన రామగుండం సిపి. రెండో రోజు ప్రశాంతంగా కొనసాగుతున్న గ్రూప్ 2 పరీక్షలు. ఇవి పిలిచిన అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.